నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా 1000 కోట్లు ఎందుకు క్రాస్ చేయలేదో మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. కొన్ని 5 ఆస్పెక్ట్స్ అయితే చెప్తాను. ఆ 5 ఆస్పెక్ట్స్ వర్స్ పెట్టి చెప్పుకుంటూ మనం ఈ వీడియోని అయితే డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. రెగ్యులర్గా మన ఛానల్ నుంచి మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఓకేనా అండి? సో ఇది నా తరపున చిన్న రిక్వెస్ట్ అనమాట. నా రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేసి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్గా తమిళ ఇండస్ట్రీలో ఎంతోమంది టాప్ హీరోస్ ఉన్నారు, సీనియర్ హీరోస్ ఉన్నారు. బట్ ఎందుకు 1000 కోట్లు సినిమా గ్రాస్ ఎందుకు చేయలేకపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది మనకి ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, ప్యాన్ ఇండియా వైడ్ తీస్తున్నారు, దాంతోపాటు స్టోరీ మంచి కలెక్షన్స్ తీసుకుంటున్నారు, దాంతోపాటు ఎంతోమంది యాక్టర్స్ కంబైన్ అయ్యి క్యామియోస్ చేస్తున్నారు. అయినా సరే 1000 కోట్లు అనేది క్రాస్ చేయలేకపోతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర. అటు హిందీ మార్కెట్లో కూడా ఓ సెట్ ఆఫ్ రేంజ్లో బాక్స్ ఆఫీస్లో అయితే కలెక్షన్స్ అయితే కొల్లగొట్టలేకపోతున్నారు. మన తెలుగులో కానీ అటు మలయాళంలో కానీ అటు కన్నడలో కానీ క్రేజ్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. తమిళ ఇండస్ట్రీలో మాత్రం వాళ్ళ సినిమాలు చేస్తే విపరీతంగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, కానీ తెలుగులో కూడా బాగానే వస్తున్నాయి, ఒక మ్యాక్సిమంగా బాగానే వస్తున్నాయి. కానీ మలయాళం, కన్నడలో, హిందీలో మాత్రం అంతగా రావట్లేదు. కానీ ఇప్పుడిప్పుడే హిందీలో కూడా తమిళ సినిమాలు కానీ కొంచెం అట్రాక్ట్ చేస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే సినిమాలు చూడటానికి మరింతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది హిందీలో. సో ఇవన్నిటికి కూడా మనకు కారణం ఏంటంటే తమిళ ఇండస్ట్రీ ఇంకా ఎందుకు సినిమాలు ప్రాపర్గా మంచి కంటెంట్తో ఎందుకు అన్ని లాంగ్వేజెస్ని అట్రాక్ట్ చేయలేకపోతుందంటే ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం స్టోరీ అండి, కంటెంట్ అండి. కంటెంట్ చేసే విధానం వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టుగా, వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా సినిమా అనేది తయారు చేయటం వల్ల కొంచెం హ్యూజ్ బడ్జెట్ పెట్టినా, ఎక్కువ బల్క్ అమౌంట్ ఆ సినిమా మీద పార్ట్స్ కింద చేసి ఎక్కువ ప్రొడక్షన్ చేసినా కానీ, ఎక్కువ అమౌంట్ ప్రొడ్యూస్ చేసినా కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం కూడా పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే కంటెంట్ అనేది వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా వాళ్ళ రీజన్కి తగ్గట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళ స్టోరీస్కి తగ్గట్టుగా వేరే లాంగ్వేజెస్లో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అందుకు ఏదో అంతంత మాత్రమే కలెక్షన్స్ అయితే రావటం జరుగుతుందన్నమాట మిగతా లాంగ్వేజెస్లో. మనకు ఆల్మోస్ట్ తెలుగులో ఉన్న వాళ్ళకి తమిళ హీరోస్ అందరూ తెలుసు. తమిళ ఇండస్ట్రీలో అందరు హీరోస్కి మనం ఫ్యాన్స్, వాళ్ళు కూడా తెలుగు సినిమాలకి వాళ్ళు కూడా ఫ్యాన్స్. అలా ఏంటంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీలో మనకి మ్యాక్సిమం కలెక్షన్స్ మన తెలుగు నుంచే వస్తున్నాయి, తమిళ నుంచి. సో ఇది పక్కన పెడితే మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మెయిన్గా ప్రొడక్షన్లో అమౌంట్ పెడుతున్నారు, కానీ ఏదైతే అనుకున్నంత లెవెల్లో ప్రొడక్షన్లో అమౌంట్ని అయితే పెట్టట్లేదు అనమాట. ఎందుకంటే సినిమా అనేది ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా లాస్ అవుతామో, ఏ విధంగా ఫ్లాప్ అవుతుందో వాళ్ళ ఎస్టిమేషన్స్ తెలియట్లేదు. సో ఓవరాల్గా ఏంటంటే మంచి సీనియర్ హీరో అయినా టాప్ హీరో అయినా వాళ్ళ క్రేజ్ ఉన్నా కానీ ఆ హీరో మీద ఇన్వెస్ట్ చేయట్లేదు చాలామంది ప్రొడ్యూసర్స్. ఇది ఒక నష్టం అయితే జరుగుతుంది ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో మ్యాక్సిమం నాకు తెలిసినంత మట్టికి అయితే తమిళ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు విస్తీర్ణంగా ప్రొడ్యూస్ చేస్తే కనుక కంటెంట్ ఉన్న సబ్జెక్టు కరెక్ట్గా నెతుక్కొని ఒక కొత్త డైరెక్టర్ కానీ లేదంటే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ కానీ యంగ్ డైరెక్టర్స్ని పట్టుకొని ఒక మంచి క్రేజ్ ఉన్న హీరోని, మార్కెట్ ఉన్న హీరోని క్యాప్చర్ చేసుకొని, అలాగే ఈ మధ్యన సినిమాల్లో తెలుగే కాదు, తమిళే కాదు, మలయాళమే కాదు, కన్నడయే కాదు, హిందీయే కాదు, మొత్తం అందరు ఇండస్ట్రీస్లోంచి ఒక్కొక్క క్యామియోస్ని అయితే తెచ్చుకుంటున్నారు. అంటే ఒక్కొక్క హీరోస్ని, ఒక్కొక్క ఆర్టిస్ట్ని తెచ్చుకొని వీళ్ళ సినిమాల్లో క్యామియోస్ కింద, ఆర్టిస్ట్ కింద పెట్టుకొని సినిమాలు తీసి విస్తీర్ణంగా రిలీజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. సో అన్ని మార్కెట్స్లో కూడా, అన్ని లాంగ్వేజెస్లో కూడా హీరోస్ ఒకే సినిమాలో ఉండటం వల్ల వాళ్ళ ఆర్టిస్టులు కానీ వాళ్ళ యాక్టర్స్ని చూసి మరింతగా ముందుకి సినిమాకి వెళ్ళి చూడటం అనేది చాలా మటుకు జరుగుతుంది. సో అలా కూడా కలెక్షన్స్ అనేవి తెచ్చుకోవచ్చు. బట్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతుందంటే
నెంబర్ 1 ప్రొడక్షన్లో మెయిన్గా బడ్జెట్ పెట్టకపోవటం, దాంతోపాటు కంటెంట్ లేకపోవటం. ఈ 2 రీజన్స్ వల్ల మ్యాక్సిమం తమిళ ఇండస్ట్రీలో 1000 కోట్లు గ్రాస్ అయితే చేయలేకపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అంతెందుకు మన తెలుగులో 4 సినిమాలు ఉన్నాయి. సో మనమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాహుబలి అనేది ఓవరాల్గా కంటెంట్ వైజ్గా అందరికీ సింక్ అయ్యేటట్టుగా, అందరికీ నచ్చేటట్టుగా ఉంటుంది కాబట్టి బాహుబలి ఈ రోజున 1000 కోట్లు గ్రాస్ దాటింది. నెంబర్ 1 ఇండియన్ సినిమా పాన్ ఇండియా మూవీలో లిస్ట్లో చేరిపోయింది. అలాగే తర్వాత ట్రిపుల్ ఆర్ వచ్చింది. ట్రిపుల్ ఆర్ కూడా మల్టీ స్టారర్తో నెక్స్ట్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు సాధించింది. దాంతోపాటు ఆస్కర్స్ కూడా వెళ్ళింది. అలాగే పుష్ప అనేది మామూలుగా రీజనల్ ఫిలింగా రిలీజ్ చేద్దాం అనుకుంటే రాజమౌళి గారి సలహాతో పుష్ప 1, పుష్ప 2 కూడా పాన్ ఇండియా వైడ్లో రిలీజ్ చేసి అది కూడా ఒక విస్తీర్ణమైన హిట్, హ్యూజ్ బ్లాక్ బస్టర్ అందుకుంటుందో, పార్ట్ 2 కూడా విస్తీర్ణంగా రిలీజ్ చేయడంతో అన్ని లాంగ్వేజెస్లోనూ అటు బెంగాలీ, భోజ్పూరిలో కూడా రిలీజ్ చేయడంతో పుష్ప అనేది విస్తీర్ణంగా కలెక్ట్ చేసుకుంది. దాంతోపాటు ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమా అయితే అందుకుందనమాట. దాంతోపాటు ఇండియాలోనే మనకి మ్యాక్సిమం ఓవర్సీస్లో కూడా కలిపి మ్యాక్సిమం 1800-1900 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మిగతా జపాన్లో కానీ, చైనాలో కానీ ఈ రీజియన్స్లో కూడా రిలీజ్ చేయకుండా ఓన్లీ మన ఇండియా వైడే, వరల్డ్ వైడ్లోనే రిలీజ్ చేయడంతో ఎంత అయితే కలెక్ట్ చేసింది. మాస్ కమర్షియల్ మూవీ అది. సో అందరికీ నచ్చడంతో విస్తీర్ణంగా కలెక్షన్స్ అయితే వచ్చినాయి. అలా కంటెంట్ ఉండబట్టి ఈ రోజున పుష్ప అనేది ఆడింది. ట్రిపుల్ ఆర్లో కూడా కంటెంట్ ఉండబట్టి ట్రిపుల్ ఆర్ అనేది 1000 కోట్లు కొట్టింది. బాహుబలి కూడా అంతే. సో అలా ఏంటంటే ప్రొడ్యూస్ అనేవాళ్ళు సబ్జెక్ట్ ఉంటే కనుక ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావాలని వాళ్ళకి ఉండాలి యాక్చువల్గా. రెండోది ఏంటంటే డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. లోకేష్ కనకరాజు గారు కానీ, నెల్సన్ గారు కానీ, వెట్రిమారన్ గారు కానీ, దాంతోపాటు మణిరత్నం గారు, శంకర్ గారు, వీళ్ళందరూ గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు తీసే సినిమాలు ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ సినిమాలు అయితే మ్యాక్సిమం వాళ్ళు సినిమాటిక్ యూనివర్స్లో ఒక రకమైన సినిమాని అయితే తీసి చాలా అద్భుతమైన రీజనల్ ఫిలిమ్స్లో హిట్స్ కొడుతున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు వర్కౌట్ చేయడానికి కొంచెం ప్రయత్నించాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఇప్పటిదాకా ఫోకస్ చేయట్లేదు. ఫోకస్ చేస్తే కనుక ఆ ట్రెడిషన్ బ్రేక్ చేసి కొత్త రకంగా సినిమాలు తీస్తే కనుక నెక్స్ట్ లెవెల్లో మనకి హ్యూజ్ కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వాళ్ళు కొట్టగలరు. ఒక సినిమా అయినా 1000 కోట్ల సినిమా కొట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం యంగ్ డైరెక్టర్స్లో ఎవరంటే అట్లీ గారు కానీ, లోకేష్ కనకరాజు గారు కానీ, నెల్సన్ గారు కానీ, వెట్రిమారన్ గారు కానీ, వాళ్ళు రూల్స్ని బ్రేక్ చేస్తే కనుక సినిమాలో నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు 1000 కోట్లు అయితే కొట్టగలరు. ఎందుకంటే ప్రతి లాంగ్వేజెస్కి ఈ ఒక్క డైరెక్టర్ నుంచి ఏదైతే థాట్ వస్తుందో, ఒక విజన్ ఏదైతే అనుకున్నారో దానికి తగ్గట్టుగా ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా మొత్తం అందరూ కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ డిజైన్ చేసుకొని తీస్తే కనుక తప్పకుండా సినిమా 1000 కోట్లు కొడుతుంది. అది తమిళ వాళ్ళకే కాదు, తెలుగు అయినా, హిందీ అయినా, మలయాళం అయినా, కన్నడ అయినా అందరూ కూడా. ఇప్పుడు టైటిల్స్ ఏ విధంగా అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గేమ్ చేంజర్ అనేది టైటిల్ మొత్తం ఎవరైనా గేమ్ చేంజర్ అనేది ఈజీగా పలికేయగలరు. అదేవిధంగా స్టోరీ కూడా ఈజీగా అందరు కనెక్ట్ అయ్యే విధంగా ఏదైతే టైటిల్ ఏ విధంగా కనెక్ట్ అవుతుందో అదే విధంగా స్టోరీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా తీస్తే కనుక డెఫినెట్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు వస్తాయి, ఎన్నో 1000 కోట్ల సినిమాలు వస్తాయి. మన సినిమాలు కూడా హాలీవుడ్ రేంజ్కి అయితే అందుకుంటుంది. దాంతోపాటు ఆస్కర్స్ కూడా అందుకుంటాం. సో ఇది మెయిన్గా మైనస్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్స్ దగ్గర ఉన్న కంటెంట్ అనేది పాన్ ఇండియా వైడ్ లేకపోవటం. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ ట్రెడిషన్స్ తగ్గట్టుగా, వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా, వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా తీయటంతో కొంత సినిమాలు అనేవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేకపోతున్నాయి. మూడోది వచ్చేసరికి యాక్టర్స్ చాలామంది ఉన్నారు. సీనియర్ హీరోస్ కానీ, టాప్ హీరోస్ కానీ చాలామంది ఉన్నారు. యంగ్ హీరోస్ కూడా ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే వీళ్ళ సినిమాలు తీస్తున్నారు కానీ వాళ్ళ రీజనల్ ఫిలిమ్స్లో లేదంటే డబ్బడ్ ఫిలిమ్స్ తెలుగులో కానీ, మలయాళంలో కానీ ఇలా రిలీజ్ చేస్తున్నారు కానీ పాన్ ఇండియా వైడ్గా ఆలోచించట్లా. యాక్టర్స్ కూడా పాన్ ఇండియా వైడ్లో పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు తీస్తే కనుక తప్పకుండా వాళ్ళకు కూడా సక్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హ్యూజ్ మార్కెట్ అయితే ఉంది.
అటు మన తమిళ్ వాళ్ళ రీజన్లో ఉంది, మలయాళంలో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది, అటు కన్నడలో కూడా ఉంది. హిందీ కూడా బాక్స్ ఆఫీస్ క్యాప్చర్ చేయాలంటే కనుక తప్పకుండా కంటెంట్ కూడా హ్యూజ్ కంటెంట్ అయితే ఉండాలన్నమాట. సో ఉంటే కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర కొలగొట్టగలరు. చాలామంది యాక్టర్స్ వాళ్ళ రీజన్స్ తగ్గట్టుగా వాళ్ళ ఏదైతే ఒక సెట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేసేస్తున్నారు, కానీ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసి యాక్టింగ్ చేస్తే కనుక ఒక వైవిధ్యంగా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే హీరోస్ ఉన్నారు, కానీ ఏదైతే సీనియర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ వాళ్ళు సీనియర్స్ అయిపోతున్నారు, వాళ్ళకి ఏజ్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేవాళ్ళు సూర్య గారు కానీ, కార్తీక్ గారు కానీ, తర్వాత విజయ్ గారు కానీ, తలపతి విజయ్ గారు కానీ, తాలా అజిత్ గారు కానీ, శివకార్తికేయన్ గారు కానీ, ధనుష్ గారు కానీ, విక్రమ్, విజయ్ సేతుపతి, జయం రవి, విశాల్, వీళ్ళందరూ యాక్టర్స్ కూడా వాళ్ళ సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయగలిగితే మాత్రం, కంటెంట్ ఉన్న సబ్జెక్టు పాన్ ఇండియా వైడ్లో తీస్తే మాత్రం తమిళ ఇండస్ట్రీ కూడా తెలుగు ఇండస్ట్రీ లాగే 1000 కోట్లు సినిమా బొమ్మ వాళ్ళ ఖాతాలో కూడా పడుతుంది. అది వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి. మరి యాక్టర్స్ కూడా వాళ్ళ సబ్జెక్టు ఎంచుకునే విధానం కూడా కరెక్ట్గా షూర్ షాట్గా అది బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు కొట్టే విధంగా ఉండాలి. సో చూద్దాం, తమిళ ఇండస్ట్రీ కూడా తొందరగా హీరోస్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అందరూ కంబైన్ అయ్యి ఒక సినిమా అయితే కొడతామని చూద్దాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏదైతే కంగువా పాన్ ఇండియా వైడ్లో రిలీజ్ అయిందో బెంగాలీలో కూడా రిలీజ్ చేశారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేకపోయింది. పైగా ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా 1000 కోట్లు కాదు 2000 కోట్లు కొడుతుందని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బట్ ఎనీవేస్ ఆ సినిమా అయితే బడ్జెట్ పెడతామే కాదు నష్టం కూడా జరగడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అది ఫెయిల్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, బట్ కంటెంట్ అనేది హ్యూజ్ లెవెల్లో అన్ని లాంగ్వేజెస్ కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఇది నా స్టేట్మెంట్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే స్టోరీ అండ్ కంటెంట్. మనం ఎంత మాట్లాడుకున్నట్టే స్టోరీ కానీ కంటెంట్ కానీ విపరీతంగా ఉండాలి. స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ కూడా బాగుండాలి. ఎక్కడ ల్యాగ్స్ లేకుండా ఫాస్ట్గా కొంచెం క్రిస్పీగా జనాలందరికీ కనెక్ట్ అయ్యే విధంగా, దాంతోపాటు స్టోరీ ఉండాలి. దాంతోపాటు సాంగ్స్ కూడా కొంచెం బాగుండాలి. ఎందుకంటే ఫీల్ గుడ్ మూవీస్లో ఏంటంటే సాంగ్స్ కూడా బాగుంటాయి కనుక మనకి ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మెయిన్గా స్టోరీ, సాంగ్స్ ఎలా ఉన్నా, ఫైట్స్ ఎలా ఉన్నా, డైలాగ్స్ ఎలా ఉన్నా, మెయిన్గా స్టోరీ ఉంటే కనుక ఒక గ్యాంగ్స్టర్ స్టోరీస్ ఇలాంటివి మంచి తీస్తే కనుక తమిళ ఇండస్ట్రీలో విపరీతమైన కలెక్షన్స్ అయితే కొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రజనీకాంత్ గారు, సూర్య గారు, కార్తీక్ గారు, ధనుష్ గారు, విక్రమ్ గారు, ఇలా చాలామంది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక కరెక్ట్గా రాక్ సాలిడ్ ఏదైతే రా కంటెంట్, ఏదైతే యాక్షన్ కంటెంట్ ఉందో, ఏదైతే గ్యాంగ్స్టర్స్ కంటెంట్ ఉందో అందులో కనుక సినిమాస్ తీస్తే మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను, సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకం అయితే చూపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, రాసి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే ప్రమోషన్స్. చాలామంది చాలా రకాలుగా ఎన్నో సినిమాలు, ఎన్నో స్టోరీ కంటెంట్ సంబంధించిన కంటెంట్స్ అయితే సినిమాలు అయితే వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాక్సిమం ఇది ఒక నష్టం అయితే జరుగుతుంది ప్రమోషన్స్ లేకపోవటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో తీసుకుందాం, సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో చేశారు. సుమ గారితో చేశారు, వెంకటేష్ గారు ఏమో గెటప్స్ వేసుకొని హీరోయిన్స్ చేత కూడా గెటప్స్ వేయించి విపరీతంగా మనకి యూట్యూబ్లో హల్చల్ చేశారు ప్రమోషన్స్ విషయంలో. సో అందులో నష్టం లేదు, అందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా దిల్ రాజు గారితో కూడా గెటప్ వేయించి మరీ ప్రమోషన్స్ చేయించారు. ఇలా ఏంటంటే ప్రమోషన్స్ విషయంలో కూడా యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ప్రమోట్ చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్లో జనాలందరికీ రీచ్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫినెట్గా సంక్రాంతికి వస్తున్నాం, అలాగే పాన్ ఇండియా సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టగలదు, అరాచకం సృష్టించగలదు, అందులో ఎటువంటి సందేహం లేదు. మ్యాక్సిమం 5 పాయింట్స్ ఏంటంటే ప్రొడ్యూస్ అమౌంట్ పెట్టాలి, రెండవది డైరెక్టర్స్ విజన్ బాగుండాలి, అందరి నేటివిటీకి తగ్గట్టుగా కనెక్ట్ అయ్యే విధంగా చెయ్యాలి, మూడవది యాక్టర్స్ అనేవాళ్ళు
విస్తీర్ణంగా యాక్టింగ్ చేయాలి, ఏ స్టోరీ ఇచ్చినా సరే. 4వది కంటెంట్ విస్తీర్ణంగా ఉండాలి. 5వది ప్రమోషన్స్ హ్యూజ్ లెవెల్లో చేయాలి. సో ఇవన్నీ కూడా పాటిస్తే కనుక తమిళ ఇండస్ట్రీ కాదు ఏ ఇండస్ట్రీ అయినా 1000 కోట్లు అయితే కొట్టగలదనమాట. సో అది విషయం. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. దాంతోపాటు చిన్న రిక్వెస్ట్ అండి, మళ్ళీ మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి రీచ్ చాలా తక్కువగా ఉంటుంది. తప్పకుండా రీచ్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.